తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రుణమాఫీ ప్రధాన ఎజెండాగా మంత్రివర్గ భేటీ జరుగుతోంది. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బదిలీలపై మంత్రివర్గం చర్చించనుంది. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటు షెడ్యూల్ 9, 10, 9, 10లో విభజన అంశాలపై చర్చించబోతోంది. ధరణి స్థానంలో భూమాత తెచ్చే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పంటల బీమాపై నిర్ణయం తీసుకోనుంది. ఇక కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపైన కేబినెట్లో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి కేబినెట్ భేటీ విశేషాలు. గుడ్ ఈవినింగ్ స్వామి. మొత్తానికి తెలంగాణ మంత్రివర్గ సమావేశం కాసేపు క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండాగా ఈ మంత్రివర్గ సమావేశం జరగబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 2018 నుంచి 2023 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల మంది రైతాంగం 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిన మాదిరిగా 2023 తర్వాత కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. దీనికి సంబంధించి ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మందికి 2 లక్షల రుణమాఫీ చేయడం కోసం ఇప్పటికే విధి విధానాలు కూడా రూపొందించింది. ఇందుకోసం దాదాపు 32,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం కానున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు, కిస్తులు కట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసరంగా ఈ రుణమాఫీ అంశం అనేటువంటిది చాలా సీరియస్గా ఉంది. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఈ 47 లక్షల మందికి అదనంగా మరో 10 లక్షల మంది, మొత్తంగా 57 లక్షల మంది రైతాంగానికి రైతు రుణమాఫీ చేయాలంటే కనుక 32,000 నుంచి 40,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసరంగా అవసరం కానున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా FRBM పరిధికి లోబడి కొత్తగా రుణాలు తీసుకొని రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి అనుగుణమైనటువంటి విధి విధానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. వాళ్ళ ప్రధాన ఎజెండాగా అదే అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక జూన్ 30వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విభజన హామీలన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి అనేక విభజన హామీలపై కూడా దీంతో పాటుగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి 317 బదిలీలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం షెడ్యూల్ 9లో 119 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. షెడ్యూల్ 10లో 89 వరకు కూడా వివిధ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో కొన్ని ఆంధ్రప్రదేశ్కు, కొన్ని తెలంగాణకు కొన్ని అలగేట్ చేయబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో కొన్ని పంపకాలు జరగాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పీరియడ్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అందులో కాళేశ్వరం కమిషన్తో పాటుగా 2 కమిషన్లు ఏర్పాటు చేసింది. ఇందులో కాళేశ్వరం కమిషన్తో పాటుగా పవర్ కమిషన్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 89,000 కోట్ల భారీ అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆ కమిషన్ పేర్కొంది. వివిధ దశల్లో ఆ కమిషన్ అనేక రకాల సమీక్షలు, రివ్యూలు చేపట్టింది. అందులో మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నటువంటి వివిధ అధికారులను పిలిపించి సంబంధిత వివరాలు కూడా తీసుకున్నటువంటి కమిషన్ పైన ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి విషయంలో అప్పట్లో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశం పైన కూడా పవర్ కమిషన్ కేసీఆర్కి నోటీసులు జారీ చేశారు. దీనిపైన 22 పేజీల సుదీర్ఘ లేఖను కూడా కమిషన్కి కేసీఆర్ పంపించేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపై కూడా పునఃపరిశీలించిన తర్వాత తీసుకోబోయే తదుపరి చర్యలకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ విత్తనాల విడద ఇప్పటికీ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల, చాలా జిల్లాల్లో ఈ కల్తీ విత్తనాల విక్రయానికి సంబంధించి పీడియాక్లు కూడా నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా ఇంకా అదే విధమైనటువంటి వైఖరి కొనసాగుతుండటంతో కల్తీ విత్తనాల అంశానికి సంబంధించి కూడా పర్టికులర్గా కేబినెట్లో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక పంట బీమాకు సంబంధించిన అంశంపై కూడా ప్రధాన చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మిగతా అంశాలన్నింటినీ కూడా కలుపుకొని ఇక శాసనసభ సమావేశాలు కూడా త్వరలో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గడిచిన ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ వరకు రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి అన్ని శాఖల వారీగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రివ్యూ చేశారు. ఏ శాఖ ఎంత మేరకు బడ్జెట్ను ఖర్చు పెట్టబోతున్న అంశంపైన ప్రతిపాదన సిద్ధం చేసి బట్టి విక్రమార్కకి ఇచ్చారు. ఈ అంశంపై కూడా కేబినెట్లో
చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం అంకెల గారడితో కాకుండా పూర్తి స్థాయి సంక్షేమ పథకాల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీములు పక్కాగా అమలు అవ్వాలంటే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దీనిపైన కూడా నిధుల సమీకరణ, నిధుల సర్దుబాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో అసైన్డ్ భూములు, భూదాన భూములు, అదేవిధంగా వక్ భూములకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సిఎస్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో వివరాలు సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే రోజుల్లో భూముల అమ్మకాల ద్వారా కావచ్చు, ఇతరత్ర ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిధుల సర్దుబాటు చేసుకునేటువంటి విషయంపైన కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.